కార్మిక వేతనాల వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతానికి మెజారిటీ సినిమా షూటింగ్ నిలిచిపోయాయి. ఒకనొక సందర్భంలో 2 రోజుల క్రితం అనుకుంటా బహుశా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ముంబై నుంచి కార్మికులను పిలిచారని చెప్పి మొదట అక్కడి నుంచి మొదలైన రచ్చ. అయితే ఆ రోజే మాకు వేతనాలకు సవరణ చేయండి, మాకు వేతనాలు పెంచుతానటువంటి హామీ నిలబెట్టుకోండి అని చెప్పి కార్మికులంతా ఆ రోజు నుంచే బంద్ పిలుపుకి కార్యక్రమానికి బంద్కి పిలుపుకి తెరలేపితే ఆ రోజు నుంచి కూడా ఇటు కొన్ని సినిమాలకు సంబంధించి ముఖ్యంగా ఆ రోజు తెర మీదకి వచ్చింది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో వారంతా కూడా ముంబై నుంచి కార్మికులను తీసుకొచ్చుకొని సినిమా షూటింగ్ కొనసాగిస్తుండగా అక్కడికి వెళ్ళిపోయి ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు కార్మికులంతా కూడా. అయితే 30% వేతన పెంపు డిమాండ్ని కార్మికులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అటు ఫిలిం ప్రొడ్యూసర్స్ మాత్రం 5% పెంచడానికైతే సుముఖంగా ఉన్నారట. అయితే బడ్జెట్లు పెరిగాయి, ప్రేక్షకులు తగ్గిపోయారు, వేతనాలు పెంచలేమంటున్నారు నిర్మాతలు. మెగాస్టార్ను కలిశారు నిర్మాతలు, లేబర్ కమిషనర్ను కూడా కలిశారు కార్మిక నాయకులు నిర్మాతలు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చర్చ ఇంకోటి ఇంటర్నల్గా ఏం జరుగుతుందనంటే స్వయంగా ప్రొడ్యూసర్స్ చెప్పుకొచ్చారు, స్వయంగా సి కళ్యాణే మాట్లాడుకొచ్చిన మాట ఏంటంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఉండేవారు, ఆయన సినిమాకి పెద్ద దిక్కుగా ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించేవారు. ఇప్పుడు పెద్ద దిక్కు లేడు కాబట్టి అంటే టాలీవుడ్కి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది. టాలీవుడ్కి పెద్దన్న లేకుండా పోవడం వల్లే ఇటు కార్మికుల కష్టాలు కానివ్వండి, ఇటు ప్రొడ్యూసర్ కష్టాలు కానివ్వండి, ఇతరాత్రవి ఎటువంటి అంశాలైనా అది సినిమా చేత జరిగేటువంటి ఎటువంటి అంశాలైనా కూడా ఒక పరిష్కార మార్గం లేకుండా పెద్ద దిక్కు లేకుండా ఉండిపోయింది టాలీవుడ్.